ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి పెసరట్లు వేద్దామని నేనైతే మిక్సీ అయితే ఆడానండి. వేసే విధానం చూపిస్తాను. ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టుకున్నాను. హీట్ అయింది కదా, హీట్ అయిన తర్వాత పిండి అనేది వేసుకున్నాను. చూడండి, మనకి ఎంత వీలైతే అంత పలసగా అనేది వేసుకోవాలండి. పెసరట్టు కదా, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. దాంట్లోకి వచ్చేసి నేను ఆనియన్స్, జీలకర్ర అనేది రెడీ పెట్టాను. మీరు అనొచ్చు ఇది పెసరట్టు కదా ఇంకా వేస్తారు, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కదా. నేను ఆల్రెడీ ఇందులో వేసేసానండి. ఎందుకంటే ఇప్పుడు అల్లం ముక్కలు వేస్తాం, పచ్చిమిర్చి వేస్తాం, పిల్లలు అనేది ఏరేసి తీసేస్తారు. అది ఇందులో వేసేస్తామనుకో మనం తీయడానికి ఉండదు కదా. అందుకని నేనైతే మిక్సీ ఆడినప్పుడే వేసేస్తాను. మనకి పచ్చిమిరకాయ ఫ్లేవరు అలాగే అల్లం ఫ్లేవరు మనకైతే బాగా తెలుస్తుందండి. ఇందులో పెసరట్టు చాలా అంటే చాలా మంచిదండి. నేను చిన్నప్పటి నుంచి ఇష్టంగా తినేదాన్ని. ఇప్పుడు తిందామంటే పిల్లలు ఎందుకు అవాయిడ్ చేస్తారు, వాళ్ళిద్దరికి ఇష్టం ఉండదు, పాపకి బాబుకి. ఈ మధ్యన అయితే పాపకైతే అలవాటు చేశాను, కానీ బాబు అయితే అస్సలు తినడండి. బట్ ఇందులో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అనమాట. పెసరట్టు చాలా బాగుంటుందండి. ఇందులో ఉప్మా వేసుకుంటారు కానీ నాకు అంత ఇష్టం ఉండదు. పెసరట్టు అంటే పెసరట్లా తినాలని నా ఉద్దేశం. బట్ చూడండి, జీలకర్ర అయితే మనకి మంచిది, అరుగుదలకి మంచిది, పొట్టలోకి వెళ్తే ఇంకా మంచిది. అంటే అరుగుదల గట్ట ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే మంచిదండి. అరిగిపోతుంది అన్న వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది. జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పెసరట్టు కన్నా మినపట్టు అంత హెల్త్ పరంగా అయితే మంచిది కదండి. బట్ ఇదైతే చాలా మంచిది హెల్త్ పరంగా. ఎందుకంటే పెసరట్టు కదా, పెసలు చాలా అంటే చాలా మంచివండి ఆరోగ్యంగా. ఇప్పుడు టిఫిన్ తింటే కొంచెం అందంగా ఉంటుంది, మధ్యాహ్నం భోజనం చేయమనుకుంటాం, కానీ రైస్ ఎక్కువ తినడం బెస్ట్ అండి. బట్ ఇది తినడం ఎక్కువ బెస్టా? నాకైతే రైస్ అయితే ఎక్కువ తినకూడదు, వైట్ కదా, వైట్ రైస్. బట్ షుగర్ ఉన్న వాళ్ళు అస్సలు తినకూడదు. బట్ టిఫిన్ చేస్తేనే నా ఉద్దేశం అండి. నేనైతే మార్నింగ్ అసలు టిఫిన్ చేయకుండా అస్సలు ఉండనమాట. టిఫినే, భోజనమే. కానీ అయితే రైస్ అయితే తక్కువ తీసుకుంటాను. టిఫిన్ అయితే తినేస్తాను అనమాట, ఫుల్గా తినేస్తాను. ఎందుకంటే నాకైతే తిండి విషయంలో నో అబ్జెక్షన్ అండి. బట్ తిన్న తర్వాత ఇక్కడ ఏదైనా నా ఉద్దేశం అయితే అది. చూడండి, ఇప్పుడైతే టర్న్ చేశాను కదా, చూడండి. ఇందులో మర్చిపోయాను, ఇక చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే కలర్ కూడా చూడండి ఎమ్మీగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. నేను చిన్నప్పుడు అల్లం ముక్కలు తగిలితే తీసేసి పారేసేదాన్ని. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, మా పిల్లలు ఏరేసి పారేస్తారనేసి. అల్లం వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో మనకి కొంచెం పైచి ఉన్న, తలపోటు ఉన్న, కళ్ళు తిరగడం ఉన్న అవన్నీ తగ్గుతాయండి అల్లం వల్ల. మనకి వేసినట్టు కూడా తెలీదు. ఇందులోకి వచ్చేసి నేను పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ రెండు కలిపి మిక్స్ చేశాను. ఇది ఉంది, ఒకటే వేస్తే బాగోదు, అందుకే కొన్ని ఇవి వేసి పుట్నాలు గుళ్ళు వేసి చట్నీ అయితే చేశాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులోకి పెసరట్టు ఎంత కాలితే ఎంత బాగుంటుందండి. పచ్చిగా తీసేసే కన్నా, తెల్లగా తీసేసే కన్నా కాస్త రోస్ట్ అవుతూనే చాలా బాగుంటుంది, క్రిస్పీగా. చట్నీ నంచుకొని తింటే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు టిఫిన్ విషయంలో, లంచ్ విషయంలో ఏమి ఇష్టం అంటే